టాటా టియాగో కొనాలా? లేకపోతే హుండాయ్ ఐ10 కొనాలా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైనా కారు కొనేటప్పుడు క్లియర్‌గా మనం క్లారిటీతో ఉండాలనమాట. ఏ కార్‌లో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి? మైనస్ పాయింట్స్ ఏమున్నాయి? ఏ కారు మనకేం ఆఫర్ చేస్తుంది? మనకేం కావాలి అని తెలుసుకుంటే మంచి కారు కొనడానికి సులభంగా ఉంటుందనమాట. కారు కొన్న తర్వాత ఫీల్ అవ్వడం కన్నా, కారు కొనే ముందే కాస్త టైమ్ స్పెండ్ చేసి క్లారిటీ తెచ్చుకొని మంచి కార్‌ని చూజ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఏ కార్‌లో ఏ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయని తెలుసుకుందాం. అవి తెలుసుకున్న తర్వాత మనకు క్లారిటీ వస్తది కదా! ఫస్ట్ మనము టాటా టియాగోతో స్టార్ట్ చేద్దాం. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్‌ది సేఫ్టీ అనమాట. ఇది క్రాష్ టెస్ట్ కూడా చేసినప్పుడు 4 స్టార్ వచ్చింది. అంతేకాదు మీరు ఫిజికల్‌గా కూడా ఆ కారు యూజ్ చేసేటప్పుడు తెలుస్తుందనమాట. ఇది చాలా సాలిడ్‌గా బిల్డ్ చేసిన కారు. ఇన్ కేస్ ఏమన్నా యాక్సిడెంట్ అయినా కూడా ఈ కారు మనల్ని కాపాడుతుంది అనే నమ్మకం మీకు కలుగుతుందనమాట. చాలా హెవీగా ఉంటుంది. సాలిడ్‌గా ఉంటుంది. ట్యాంక్ లాగా ఉంటదది. మంచిగా స్టీల్ వాడారనమాట. స్ట్రక్చర్ చాలా బాగా డిజైన్ చేశారు. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. సేఫ్టీలో మాత్రం మీకు బావుంటుంది. మీకు సేఫ్టీ కావాలంటే దీన్ని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ సేఫ్టీ ఉంది. తర్వాత రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటాం కదా! మంచిగా ఉంటుందనమాట. మీరు సిటీకైనా, హైవేకైనా రో రోడ్స్ బాలేకపోయినా గానీ, ఏదైనా గుంతలు హంప్సో అలాంటివొచ్చినా, సరిగా లేని రోడ్‌లో ఎళ్ళినా గానీ, మీకు కంఫర్ట్ ఉంటుందనమాట లోపల. అంటే ఆ సస్పెన్షన్ బావుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంది. హ్యాండ్లింగ్ బావుంది. లోపల సీటింగ్ కంఫర్ట్ గూడా చాలా బావుంది. మీరు ఫాస్ట్‌గా వెళ్ళినప్పుడు గూడా హైవేలో ప్లాంటెడ్‌గా అనిపిస్తది. వేరే కార్‌లాగా ఏదో లైట్‌గా గాల్లో తేలినట్టు, ఇలా ఊగినట్టు, ఏదైనా పక్కన హెవీ కార్‌లో ఎళ్ళినప్పుడు మీకు కొంచెం వైబ్రేషన్స్ వచ్చినట్టు అలాంటివేమి ఉండవనమాట. అట్ ద సేమ్ టైమ్ స్టేబుల్‌గా గూడా ఉంటదనమాట. మీకు సాలిడ్‌గా ఫీల్ ఉంటది. స్టెబిలిటీ ఉంటుంది. మంచి కాన్ఫిడెంట్‌గా ఉంటారు మీరు. మంచిగా డ్రైవ్ చేయొచ్చు. యూ కెన్ ఎంజాయ్ డ్రైవింగ్. టాటాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ రెండే. సేఫ్టీ ఉంటది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటాం కదా! చాలా బావుంటుందనమాట. మీకు సిటీకైనా చాలా బావుంటది. చిన్న కారు కంపాక్ట్‌గా ఉంటది. కొంతమందికి చిన్న కారు కావాలంటారనమాట. ప్రిఫరబ్లీ నాకు చిన్న కారే కావాలి సిటీలో వాడడానికి. అకేషనల్‌గా నేను సిటీలో కాకుండా హైవేలో గూడా ఎళ్తా ఉంటాను. నాకు సేఫెస్ట్ కార్ అంటారు కదా! మీకిది మంచి ఆప్షన్ అనమాట. సిటీకి చిన్న కారు గాబట్టి బాగా వాడుకోవచ్చు. హైవేలో గూడా ఇది మంచి స్టేబుల్ వెహికల్. అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ గూడా ఉంది గాబట్టి హైవేలో గూడా వాడుకోవచ్చు. దాంతో పాటు మీకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మీకు ఆటోమేటిక్ గూడా దొరుకుతదనమాట. 1.2 లీటర్ 3 సిలిండర్స్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది దీంట్లో. మీకు పెట్రోలు, మాన్యువల్ దొరుకుతది. అలాగే సీఎన్‌జీ గూడా ఉందనమాట. సేమ్ ఇంజిన్ సీఎన్‌జీలో గూడా ఉంది. నెక్స్ట్ మీకు ఆటోమేటిక్ కావాలంటే పెట్రోల్‌లో దొరుకుతది. ఏఎంటీ అంటాం కదా! ఏజీఎస్ పర్వాలేదు. నెక్స్ట్ కొంతమందికి నాకు సీఎన్‌జీ కావాలంటారు. దీంట్లో సీఎన్‌జీ గూడా ఉంది. ఇంకొంతమంది నాకు సీఎన్‌జీ కావాలి. దాంతో పాటు ఏఎంటీ గూడా కావాలంటారు కదా! మీకు దీంట్లో ఏఎంటీ గూడా దొరుకుతది. ప్లస్ పాయింట్. దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, సీఎన్‌జీలో మీకు బూట్ స్పేస్ కూడా బానే ఉంటది. ఎందుకంటే వీళ్ళు 2 సిలిండర్స్ ఇస్తారు. మంచిగా బూట్ స్పేస్ కూడా దొరుకుతది. మీకు స్పేర్ వీల్ గూడా దొరుకుతదనమాట. ఇవి ప్లస్ పాయింట్స్. నెక్స్ట్ దీంట్లో మైనస్ పాయింట్స్ ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఇంజిన్ అంటారు. ఇంజిన్ ఉంది గదా! ఇంజిన్ మీకు ఐ10తో కంపేర్ చేస్తే అంత బాగోదనమాట. కాస్త వైబ్రేషన్స్ నాయిస్ రావడం, అంతగా రిఫైన్డ్ ఇంజిన్‌లాగా అనిపించదు మీకు. నాకు మంచిగా స్మూత్ ఇంజిన్ కావాలి అంటే మీకు ఐ20 చాలా బావుంటది. తర్వాత ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా కొద్ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయన్నమాట. అది మీరు కాస్త మైండ్‌లో పెట్టుకొని చూడండి. నాకు ఫిట్ అండ్ ఫినిష్ బావుండాలి. క్వాలిటీ ఉండాలి. రిలయబిలిటీ ఇష్యూస్ ఉండకూడదు. డ్యూరబిలిటీ ఇష్యూస్ ఉండకూడదు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇష్యూస్ ఉండకూడదు. నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే మీరు కాస్త టాటా ఓనర్స్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని తర్వాత చూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఐ10కొద్దాం. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే హుండాయ్‌లో ఐ10లో ఫస్ట్‌ది వీళ్ళకి చూడడానికి చాలా బాగా ఉంటాయన్నమాట. డిజైన్‌లు చాలా బావుంటాయి. మెటీరియల్ చాలా బావుంటుంది. మెటీరియల్ క్వాలిటీ చూడడానికి ఆ కలర్ కాంబినేషన్స్, ఫిట్ ఫినిష్, ఆ మెటీరియల్ డ్యూరబిలిటీ చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ఇంటీరియర్. కార్ లోపలైతే చాలా బావుంటాయి వీళ్ళవి. కలర్ కాంబినేషన్స్ చాలా బాగా పెడతారు వీళ్ళు. వేరే కంపెనీస్ గూడా వీళ్ళని చూసి నేర్చుకుంటే బావుంటది. వాళ్ళు వాడే మెటీరియల్ గానీ, ఆ ఫినిష్ గానీ, ఆ ఫీల్ గానీ
అది కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడతారనమాట. చాలా బావుంటుంది. ఎక్స్‌టీరియర్ బావుంటది. ఇంటీరియర్ ఎస్పెషల్లీ చాలా బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు మంచి ఫీచర్స్ ఇస్తారు. ఎక్కువ ఫీచర్స్ ఇస్తారు. అది కూడా మీరు వాళ్ళు ఏమిచ్చినారో అవన్నీ పనిచేస్తాయన్నమాట. మధ్యలో ఆగిపోవడం, మళ్ళా ఆన్ కావడం, ఈ గేర్ సరిగ్గా పనిచేయకపోవడం, టచ్ స్క్రీన్ పనిచేయకపోవడం, రివర్స్ గేర్ ఏసినప్పుడు పనిచేయకపోవడం, యూ నో సడెన్‌లీ బ్రేక్ డౌన్ అయిపోవడం, రిపేర్‌లో ఎక్కువ రావడం, అనవసరమైన రిపేర్‌లు. ఇన్ కేస్ రిపేర్ వస్తే కూడా సర్వీస్ సెంటర్‌కెళ్తే ఆడ సమస్యలు రావడం, ఇలాంటివి ఏమీ ఉండవు మీకు. పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బావుండాలంటే, క్వాలిటీ ప్రోడక్ట్ కావాలంటే, రిలయబుల్, డ్యూరబుల్ ప్రోడక్ట్ కావాలంటే, మీరు దీన్ని చూజ్ చేసుకోండి. మంచి క్వాలిటీ కొందరు నాకు చూడ్డానికి చాలా బావుండాలి, లోపల ఎస్పెషల్లీ ప్రీమియంగా ఉండాలి అంటారు కదా! మీకిది చాలా బావుంటదనమాట. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇంజిన్స్ చాలా బాగున్నాయి వీళ్ళవి. స్మూత్‌గా ఉంటుంది. మీకు సౌండ్ రాదు, వైబ్రేషన్స్ రాదు. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బావుంటదనమాట. అది ఎందుకంటే దీంట్లో 1.2 లీటర్ 4 సిలిండర్ వస్తుంది. నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్. దాంట్లో 3 వస్తది. సో, ఒక సిలిండర్ తగ్గిందే కదా దీంట్లో. సో, స్మూత్‌నెస్ చాలా బావుంటుందనమాట. రిఫైన్డ్‌గా ఉంటదనమాట. మీకు లోపల నాయిస్, వైబ్రేషన్స్ రావు. ప్లెజెంట్‌గా ఉంటుంది లోపల క్యాబిన్‌లో. మీకెప్పుడు సౌండ్స్ వస్తా ఉంటే ఎలా ఉంటది? సౌండ్స్ రాకుండా కామ్‌గా, క్వైట్‌గా ఉంటే ఎలా ఉంటది? కొంతమందికి అది కావాలనుకుంటారు. నాకు లోపల క్యాబిన్ లోపల ప్లెజెంట్‌గా ఉండాలి, సైలెంట్‌గా ఉండాలి అంటే మీరు ఇది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ నేను చెప్పాను కదా! రిలయబుల్‌గా ఉంటుంది, డ్యూరబుల్ ఉంటుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బావుంటుందనమాట. వీళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బావుంటుంది. సో, మీకు మంచి ఇంజిన్ ఉంది. వీళ్ళు వీళ్ళది కూడా సీఎన్‌జీ ఉందనమాట. సో, కానీ వీళ్ళది సీఎన్‌జీలో ఏఎంటీ రాదు. అది గుర్తుపెట్టుకోండి. మీరిప్పుడు దేన్ని చూజ్ చేసుకోవాలంటే, సేఫ్టీ కావాలంటే టియాగో చూడండి. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుండాలంటే టియాగో చూసుకోండి. మీకు సీఎన్‌జీలో ఏఎంటీ కావాలంటే టియాగో చూసుకోండి. తక్కువ రేట్‌లో కారు కావాలి, నాకు బడ్జెట్ తక్కువ ఉంది, సేఫ్టీ ఉన్న కారు కావాలంటే దాన్ని చూజ్ చేసుకోండి. మీకు i10 ఎవరు చూజ్ చేసుకోవాలంటే చూడ్డానికి బాగుండాలి, ప్రీమియంగా ఉండాలి, ఇంజిన్ బాగుండాలి, స్మూత్ ఇంజిన్ కావాలి, ఫిట్ ఫినిష్ బాగుండాలి, క్వాలిటీ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి, నాకు హెడేక్ ఏమొద్దు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బాగుండాలి. యూనో ఆటోమేటిక్ కూడా దాంట్లో చాలా బాగుంటుంది i10లో. రెండో ఏఎంటీలే కానీ అది కాస్త రిఫైన్డ్గా బాగా అనిపిస్తుంది అనమాట. స్మూత్ గేర్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో కాస్త మీకు జెర్క్స్ తెలుస్తూ ఉంటాయి లైట్గా. అదైతే బాగుంటుంది. ఇంజిన్ బాగుంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా బాగుంది. సో ప్రైస్ అయితే టియాగోదే తక్కువ ఉందన్నమాట. కానీ దీంట్లో మనకి i10లో ప్రైస్ ఎక్కువ ఉంది, 1,00,000 నుంచి ఉంది ఎంట్రీ ప్రైస్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం కాస్త. ఇప్పుడు టియాగో చెప్పాను కదా, 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజిన్ అంటారు దీన్ని. 1200 సీసీ 3 సిలిండర్స్ వస్తుంది. పవర్ ఫిగర్స్ చూస్తే కనుక హార్స్ పవర్ ఎంత ఉందంటే 86 PS ఉంది పెట్రోల్లో ఇది. అలాగే పెట్రోల్లో టార్క్ చూస్తే 113 న్యూటన్ మీటర్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ సిఎన్జిలో చూద్దాం పవర్ ఫిగర్స్ ఎంత ఉన్నాయని. 75.5 PS ఉంది. ఓకే, ఆల్మోస్ట్ 10 PS తక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ టార్క్ చూస్తే సిఎన్జిలో 96.5 ఉంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ ఇంజిన్తో కంపేర్ చేస్తే సిఎన్జిలో టార్క్ అండ్ పవర్ తక్కువ ఉంటాయి అన్నమాట. డైమెన్షన్స్ చూస్తే లెంత్ ఎంఎంలో ఇదంతా 3767 ఉంది, విడ్త్ 1677 ఉంది, హైట్ వచ్చేసి 1535 ఉంది. ఓకే, వీల్ బేస్ వచ్చి 2400 ఉందన్నమాట. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ ఉంది దీంట్లో. ఓకే, నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఉంది, బాగానే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీంట్లో ఇష్యూ ఏముండదు. మంచి సస్పెన్షన్ ఉంటుంది, వెళ్ళి చాలా బాగుంటుంది. మీరు డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలంటే ఈ కార్ని చూస్ చేసుకోండి. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 35 లీటర్స్ ఉందన్నమాట. బూట్ స్పేస్ వచ్చేసి 242 లీటర్స్ పెట్రోల్లో వస్తుంది. నెక్స్ట్ ఇది ట్యాంక్ చూస్తే కనుక సిఎన్జి ట్యాంకు 60 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. ఓకే, అదే మనము i10 చూసామంటే కనుక డైమెన్షన్స్ చూద్దాం. లెంత్ 3815 ఉంది. ఓకే, విడ్త్ వచ్చేసి 1680 ఉంది, హైట్ 1520, వీల్ బేస్ వచ్చేసి 2460 ఉంది. వీల్ బేస్ దీంట్లోనే ఎక్కువ ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 37 లీటర్స్. సిఎన్జి ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్స్ ఉంది. నెక్స్ట్ పవర్ ఫిగర్స్ చూద్దాం. పెట్రోల్లో హార్స్ పవర్ ఎంత ఉందంటే 83 PS ఉందన్నమాట. అదే టార్క్ చూస్తే 113.8 ఉంది.
అదే సిఎన్జిలో చూస్తే పవర్ వచ్చేసి 69 పిఎస్ హార్స్ పవర్ ఉంది. అదే టార్క్ చూసామంటే కనుక 95 ఉందన్నమాట. 95.2 న్యూటన్ మీటర్స్. సో ట్రాన్స్మిషన్కి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ఉంది, 5 స్పీడ్ ఆటో ఏఎంటీ ఉందన్నమాట పెట్రోల్లో. నేను చెప్పాను కదా సిఎన్జిలో వెళ్ళి 5 స్పీడ్ మాన్యువల్ మాత్రం వస్తుంది. దెర్ ఇస్ నో ఆటోమేటిక్ ఇన్ i10 సిఎన్జి. సో ఇదండి, మీకు నేను చెప్పాను కదా సేఫ్టీ డ్రైవింగ్ యూనో మంచిగా ఉండాలంటే హైవేలో ఎక్కువ వెళ్తానంటే కనుక అది తీసుకోండి. హైవేలో కూడా చాలా ప్లాంటెడ్గా ఉంటుంది, డ్రైవ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు అది బాగుంటుంది హైవేకి ఎక్కువ తిరుగుతానంటే. నాకు సిటీలోనే కావాలి, సిటీలోనే వాడుకుంటాను నేను. మంచి రిలయబుల్, మంచిగా ప్రీమియంగా ఉండే కార్ కావాలి, క్వాలిటీ కార్ కావాలంటే కనుక యూ కెన్ చూజ్ i10 అనమాట. దేనికి మీరు ఫస్ట్ నేను చెప్పేది ఎప్పుడు ఏంటంటే టెస్ట్ డ్రైవ్ చేయాలి మల్టిపుల్ టైమ్స్. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రైజింగ్ చెప్పాను కదా, ప్రైస్ ఒకసారి చూద్దాము. నేను చెప్పాను కదా 1,00,000 డిఫరెన్స్ ఉంది ఫస్ట్ కార్లో అనేసి. ఇప్పుడు టియాగో మాన్యువల్ చూసామంటే ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 4,57,500 ఉందన్నమాట పెట్రోల్ మాన్యువల్. అదే పెట్రోల్ ఆటోమేటిక్ చూద్దాము, 6,31,290 ఉంది. ఇప్పుడు మనం మాన్యువల్ సిఎన్జి చూద్దాము, టియాగోలో 5,49,000 ఉంది. ఇప్పుడు మనము టియాగో సిఎన్జి ఆటోమేటిక్ ప్రైస్ చూస్తే 7,23,000, క్లోజ్ టు 7,23,000 ఉందన్నమాట. ఇప్పుడు మనము i10 పెట్రోల్ మాన్యువల్లో చూస్తే 5,55,000 ఉంది, ఆల్మోస్ట్ 1,00,000 డిఫరెన్స్ ఉంది. పెట్రోల్ ఆటోమేటిక్ చూస్తే 6,85,035 రూపీస్ ఉంది. నెక్స్ట్ మాన్యువల్ i10 సిఎన్జి చూస్తే 7,22,000 ఉంది. ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంది చూసారా. సో మీరు చూసుకోండి, మీకు ప్రైస్ మీ బడ్జెట్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీకు ఎక్కువ సిటీలోనే తిరుగుతానంటే కనుక ఇదే బాగుంటుంది. మీకు ఎక్కువ హైవేలో తిరుగుతానంటే సేఫ్టీ కావాలంటే టియాగో ఈజ్ బెస్ట్ బెటర్ చాయిస్ మీకు. మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.